సీఎం పిచ్చే మరణించిన కొద్దిసేపటికే అతని కొడుకు బిట్టుని అతని అరాచకాలు తాళలేక రాష్ట్ర ప్రజలే అతన్ని అతి దారుణంగా కొట్టి చంపేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన పితికేసుకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించిన న్యాయస్థానం పితికేసుని నిర్దోషిగా విడుదల చేసింది. ఎందుకు సార్ నన్ను కాపాడారు? ఆ రోజు ఆ వజ్రాల విషయంలో మీకు హెల్ప్ చేసినందుకేనా? అటువంటి వజ్రాలు ఎన్నైనా సంపాదించుకోవచ్చు, కానీ నీలాంటి వజ్రాన్ని సంపాదించడం చాలా కష్టం. ప్రభుత్వం అంటే ప్రజల్ని పీడించేదే గాని పాలించేది కాదు అని నిన్నటి వరకు మేమంతా అనుకునేవాళ్ళం. నువ్వు వచ్చావు, దాన్ని మార్చావు. నువ్వేమనుకునంటే ఒక మాట చెప్పనా? నీలాగా నీతి, నిజాయితీ, దమ్ము, ధైర్యం కలిగిన ఒక రాజకీయ నాయకుడి కోసమే ఈ రాష్ట్రం ఎదురు చూస్తోంది. వద్దు సార్, ఈ రాజకీయం నా వృత్తి కాదు, రౌడీజం నా ప్రవృత్తి కాదు. ఏదో ఆవేశంలో అనుకోకుండా అలా జరిగిపోయింది అంతే. అయినా నేను ఒక పౌరుల్లో బ్రతకాలనుకుంటున్నాను, కానీ పొలిటీషియన్లా మాత్రం కాదు సార్. వస్తాం సార్. చూడు, పౌరుడిలా బ్రతికితే ప్రశ్నించగలవు గాని పొలిటీషియన్లా ప్రజలకు సేవ చేయలేవు. ఇప్పటి వరకు మనం గొప్ప నాయకులుగా చెప్పుకునే ఎన్టీఆర్, వైఎస్ఆర్ కోట్లాది మంది ప్రజలకి ఈ రాజకీయంతోనే సేవ చేయగలిగారు. అంతెందుకు, నిన్నటికి నిన్న ఉద్యమకారుడైన కేసీఆర్ రాజకీయం తోడవడంతోనే రాష్ట్రాన్ని సాధించుకోగలిగారు. నీలాంటి నిజాయితీ పరుణ్ణి నాకున్న ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం ఇచ్చి నా దగ్గరే ఉంచుకోవచ్చు, కానీ నీ అవసరం నాకు మాత్రమే కాదు, ఈ రాష్ట్రం మొత్తానికే ఉంది. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు. నాకు కొంచెం టైం కావాలి సార్. ఏంట్రా నువ్వు అనేది? ఇక నేను అనడానికి మీరు వినడానికి ఏం లేదురా. నేను రాజకీయాల్లోకి వస్తున్నాను. మీకు నాతో ఉండాలనిపిస్తే ఉండొచ్చు, లేకపోతే ఊరెళ్ళిపోవచ్చు. రేయ్, అన్ని వదులుకొని వచ్చింది ఊరెళ్ళడానికి కాదరా, నీతో ఉండడానికి రా. ఏంటి నువ్వేం మాట్లాడట్లేదు? మాట్లాడడానికేముంది? నువ్వేం చేసినా దానికో అర్థం ఉంటుంది. అంతకు మించి నాకు నీపైన నమ్మకం ఉంది. మై డియర్ మహేష్, సారీ పితుకేషి. ఏ నిన్ను ఆగు. పదరా. హాయ్ డాడ్. ఇలా రామ్మా. రామ్మా, కూర్చో. వాట్ డాడ్? నీకో సంబంధం చూశానమ్మా. ఏమ్మా అలా చూస్తున్నావు? ఎవరినైనా ప్రేమించావా? డాడీ, అది ఏం పర్వాలేదు, చెప్పమ్మా. ఎవరు నీ మనసు గెలుచుకున్న ఆ మన్మధుడు? అతని పేరు పితుకేషి. ఇంకొక్కసారి ఆ పేరు చెప్పావంటే పీక పిసికేస్తా. కన్న కూతురికి శత్రువునిచ్చి పెళ్లి చేసి నా చావుని నా చంకలో పెట్టుకుని తిరగమంటావే? నిన్ను అడుక్కు తినేవాడికైనా ఇచ్చి చేస్తాను గాని ఆ పితికేసి గాడికి మాత్రం ఇచ్చి చెయ్యను. అందరికీ అతను ఒక ధైర్యం, మీకు మాత్రమే భయం. ఎందుకు డాడీ? నోర్మోయ్, నువ్వు ప్రేమించడానికి అంతకంటే వేరే మొగాడే దొరకలేదట నీకు? ఈ భూమి మీద ఎంతమందైనా మగాలుండొచ్చు, కానీ మనసుకు నచ్చేది ఒక్కడే. నాకాడు నచ్చాడు, ఆడి దగ్గరికే వెళ్తున్నా. తొత్తర టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వార్తలు చదువుతున్నది నాలిక లేని నారాయణ. దివంగత సీఎం పిచ్చయ్య మరణం తర్వాత ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈ ఎలక్షన్స్ ని అధికార పార్టీ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. సార్, మీరు రాజకీయాల్లోకి రాబోతున్నారని కొంతమంది మాట్లాడుకుంటున్నారు, లేదు రావట్లేదని మరికొంతమంది కొట్టిపారేస్తున్నారు. ఇందులో ఏది నిజం? ముందుగా మీరు విన్నదే నిజం. కులమతాలకు అతీతంగా పక్కా ప్రణాళికతో ప్రజలందరినీ పరిపాలిస్తారా? లేదు, ప్రేమిస్తాను. సోమేశ్వర కూతురికి మీకు మధ్య ఉన్న సంబంధం ఏంటో మేము తెలుసుకోవచ్చా సార్? పవిత్రమైన ప్రేమ బంధం. అసలు మీ ధైర్యం ఏంటి? నీతి, నిజాయితీ. అందరు రాజకీయ నాయకులు పదవుల కోసం మీలాగే నీతి నిజాయితీ గురించి మాట్లాడతారు, ఆ తర్వాత ప్రజల్ని పట్టించుకోవడం మానేస్తారు. మిమ్మల్ని ఎలా నమ్మాలి, ఎందుకు నమ్మాలి? వెయిట్ అండ్ సీ. ఓకే.
బాయ్. పిత్తికేసి గారు రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా తేల్చి చెప్పేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ తొత్తుల టీవీ. జరగబోయే ఈ ఉప ఎన్నికల్లో క్యాటింగ్ చేసుకునే ఓ సాధారణ యువకుడు పోటీకి దిగనుండడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఇంకెంతకాలం వెయిట్ చేయాలండి? వెయిట్ చేసి వైట్ అయిపోయింది, కానీ సీఎం పది మాత్రం రాలేదు. మీకు బయటేనండి, నాకు పైన కింద మొత్తం ఊడిపోయింది. పైన ఊడిపోయింది సరే, మీకు కిందేం ఊడింది? పంచండి పంచ. ఊరుకోండి, ఎలా గొడవ. అయ్యా, అడగకుండానే పుల్లారెడ్డి స్వీట్ ఇచ్చావు. పర్వాలేదులే అని పార్టీలో సీట్ ఇచ్చావు. ఎందుకులే అనే లోపల ఎమ్మెల్యేగా గెలిపించావు. ఇది చాలులే అని ఆనందపడే లోపే మినిస్టర్ పోస్ట్ ఇచ్చావు. ఆడుకోవటానికి అమాయక ప్రజల్నిచ్చావు. అంతెందుకు, నేను చచ్చా ఈ సీఎం సీటు నీదే అని మాట ఇచ్చావు. ఆ మాట కోసం ఇంత అర్లీగా చచ్చావు. అందుకే నువ్వు నాకు బాగా నచ్చావు. మొత్తం మీరే చేశారు. చాలేవయ్యా, మూసుకొని కూర్చో. ఇక్కడ మీరందరూ పదవుల కోసం పనికి మాలిన మాటలు మాట్లాడుతూ కూర్చుంటే అక్కడ వాడెవడో పితికేసంట నా కూతురు మాత్రమే చాలదని అందరినీ ప్రేమిస్తాడంట. ఇప్పుడు గనక మనం ఎలక్షన్ లో ఓడిపోతే గల్లీలో గోళీలాడుకునే పిల్లాడి నుంచి ఢిల్లీలో పెద్దల దాకా అందరూ మనల్ని దద్దమ్మలు అనుకుంటారు. చాలే ఊరుకోబయ్యా. వాడి చేతిలో మనం ఓడిపోవటం ఏంటి? పిల్ల పిత్రిగాడు, పిల్ల రాజకీయాలు. అవసరం అనుకుంటే బరిలో నేను దిగుతా. మన భజన పార్టీ పరువు నిలబెడతా. అయ్య బాబాయ్, నువ్వు మంత్రి కదయా? రాజీనామా చేస్తామయ్యా. ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా ఆలోచించేదేం లేదు. పైన పిచ్చే శాసించాడు, కింద ఈ అప్పిగాడు ఆచరిస్తాడు. అయ్యా, ఏమండే, ఇది ఏమన్నా పిచ్చెక్కిందంటారా? అట్టగా ఉంది చూస్తుంటే. ఒక సాధారణ ఇండిపెండెంట్ అభ్యర్థిని ఓడించడానికి భజన పార్టీ ఎమ్మెల్యే మరియు మినిస్టర్ అయిన చిమ్మచెక్కి అప్పారావుని బరిలోకి దింపింది. తను ఈ సీటు గెలవడం కోసం తన పదవికి రాజీనామా చేసి మరీ పోటీకి దిగడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఓటమంటే ఏంటో తెలియని అప్పారావా రాజకీయం అంటే ఏంటో తెలియని స్వతంత్ర అభ్యర్థి పితుకేసియా క్షణానికో రకంగా మారే రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. విజయం ఎవరిదో వేచి చూద్దాం. ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా సాగిన ఉప ఎన్నికల ప్రచారం. మా ఎమ్మెల్యే మేము ఎలా అయినా గెలిపించుకుంటాం. పిత్తికేసి గెలిచినట్టయితే నా కన్న కొడుకు గెలిచినట్టే. మొదలైన ఉప ఎన్నికల పోలింగ్. ఈ రసవత్తర పోరులు విజయం ఎవరిదో తెలుసుకోవడం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలు. చిమ్మచికటి అప్పారావు ఇండిపెండెంట్ అభ్యర్థి పితికేసిన మధ్య హోరాహోరీగా సాగిన ఉప ఎన్నికలు. అయ్యా, ఛే, ఇంకా ఈడికి దండం పెట్టేదేంది? నమస్కారం అప్పారావు గారు. నమస్కారం. మరి ఎలక్షన్ అయిపోయి కదా, మన గెలిచే సూచనలు ఏమైనా ఉన్నాయంటారా? వాటర్ ట్రాకింగ్. ఏ మాత్రం ఫలితాలు తేడా వచ్చినా రాష్ట్రంలో తలకాయలన్నీ ఎగిరి పడతాయి. అంతేనంటారా? అంతే. ఈ అప్పారావుతో పెట్టుకుంటే అప్పడం అయిపోద్ది. నువ్వు వెళ్ళి ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేసుకో. నేను ఢిల్లీ వెళ్ళి సీల్ కవర్ లో సీఎం సీట్ తీసుకొస్తా. అలాగే. మొదటి దానికి ముగుళ్ళేడు, కడదానికి కళ్యాణం అన్నాడంట. ఇలాంటి ముందు అసలు సీట్ సంగతి చూసుకోబా. మొదలైన బై ఎలక్షన్ కౌంటింగ్. మరోవైపు గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్న చిమ్మచీకటి అప్పారావు. పిచ్చయ్య గారు, ఇంతకాలం నేను సీఎం కావాలన్న నా కోరిక, మీరు నన్ను సీఎం చేయాలన్న మీ ఆశయం రెండూ నెరవేరాయి. పిచ్చయ్య గారు, మీరేం ఫీల్ అవ్వద్దు. పరిపాలనలో మిమ్మల్నే మరిపిస్తా. అటు రాష్ట్ర ప్రజలు, ఇటు మన పార్టీ పెద్దలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతా. భాయిజాన్ గారు, ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. ముహూర్తం దాటిపోకముందే ఆ సీఎం పదవేదో సీల్డ్ కవర్లో పెట్టిస్తే మా రాష్ట్రానికి వెళ్ళి మా రాష్ట్ర ప్రజల్ని ఘనంగా పరిపాలిస్తా. మన పార్టీ కీర్తి పతాకాన్ని ప్రపంచం నలుమూలలా ఎగిరేలా చేస్తా. ఇది రావు స్వతంత్ర అభ్యర్థి పిత్తికేసి చేతిలో చిత్తుగా ఓడిపోయి భజన పార్టీ పరువు తీసిన చిమ్మచికటి అప్పారావు. ఎమ్మెల్యే పితికేసి జిందాబాద్. ఎమ్మెల్యే పితికేసి జిందాబాద్. ఎమ్మెల్యే జిందాబాద్.
నువ్వు ఎమ్మెల్యే అయిన సందర్భంగా మన బస్తీలో పండుగ జరుపుకుంటున్నారన్నా. అలాగా, చాలా సంతోషం. సంతోషం ఏంటన్నా, ఇది మాకు పండగ లాంటిదన్నా. నువ్వు మా ఆశాజ్యోతి అన్నా. కాటివే అన్నా, తీసుకున్నా. విషయం చెప్పన్నా. ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు అన్నా. అన్నా, నువ్వు ప్రజల మనిషివి, ప్రజల్లోనే ఉండాలి. కాబట్టి ఈ రోజు నా కొడుకు బర్త్డే ఫంక్షన్ కి నువ్వు రావాలన్నా. తప్పకుండా రావాలి. నీ మీద అభిమానంతో నా కొడుకు నీ పేరే పెట్టుకున్నానన్నా, పిత్తికేసని. వెళ్ళేస్తానన్నా, నువ్వు తప్పకుండా రావాలి. పదండ్రా ఎమ్మెల్యే. అదిగో వచ్చేసాడు. తీరా తీరా అన్నం దిగలేరా ముందు. అన్న నమస్తే అన్న. ఆగండి రా. ఆగండి రా. ఆపండి ఆపండి ఆపండి. అన్న, పిలవగానే ఈ పేదవాడి ఫంక్షన్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందన్న, హ్యాపీగా ఉంది. ఇక్కడ మనసున్న ప్రతివాడు ధనవంతుడే అన్న. అది లేనివాడే పేదోడు. నువ్వు ఎప్పటికీ పేదోడు కాదు. అరే నాన్న, పిత్తు కేసన్న వచ్చాడ్రా. కేక్ కట్ చేద్దాం, సరేనా? ఊపు. ఆగండ్రా ఆగండి ఆగండ్రా. హ్యాపీ బర్త్డే టు పిత్తుకేసి, హ్యాపీ బర్త్డే టు యు. ఏమే వీళ్ళు పెట్టుకో అన్న. అదన్నా జరగరా, జరగండి జరగండి. రా అన్న. అక్క లేకే, ఎమ్మెల్యే వచ్చంటే నువ్వు దండం పెడితే చాలే ముసల్లానా, బారాదా? రే, పిలవగానే అన్న ఫంక్షన్కి వచ్చారు ఎదవా. వెళ్ళి కూలింగ్ తప్ప వచ్చంట. ఈ అమ్మ కడుపు అన్న. ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు వస్తా. సార్, కూల్ డ్రింక్ తీసుకో. థ్యాంక్ యూ. అరే సార్, చెప్పండి సార్. కూల్ డ్రింక్ ఏంట్రా అలా ఉంది? కళ్ళు తిరుగుతున్నాయి, రెస్ట్ తీసుకోవాలి. రూమ్కి తీసుకెళ్తావా? ఓకే సార్. ఏంటి డార్లింగ్ ఇంత లేటు? పదవచ్చిన తర్వాత ఈ పవిత్రని పూర్తిగా మర్చిపోయినట్టున్నావు. నిన్నటి వరకు యూత్ ఐకాన్ గా ఉన్న యువ ఎమ్మెల్యే పితికేసి ఇప్పుడు బూతు ఐకాన్ గా మారాడు. దేశ యువత తలదించుకునేలా చేస్తున్న యువ ఎమ్మెల్యే పితికేసి బూతు భాగోతం. అమ్మా, పిచ్చారా నీకు? మీ కళ్ళల్లో కామం అనే కోరికల కన్నా కష్టాల్లో కూరుకున్న బాధలే కనిపిస్తున్నాయి.
పరాయి మగాడికి అమ్ముడు పోవాలన్న ఆలోచన కంటే అమ్మలా ఆదరించి అందరికీ అన్నం పెట్టాలనే ఆరాటం కనిపిస్తుంది. ఏ స్త్రీ అయినా పరాయి మగాడు తన అందాన్ని చూడాలనుకుంటుందేమో కానీ ఆడతనాన్ని మాత్రం కాదమ్మా. మరి ఎవరి కోసం ఇదంతా? దేనికోసం? ఎందుకోసం? కట్టుకున్న మొగుడు తోడు లేక, కన్న కొడుకుని చంపుకోలేక, నమ్ముకున్న వాళ్ళని వదులుకోలేక, నా మనసుకి భారమైన ఒక మనిషిలా బతకడానికి ఈ పని చేస్తున్నాను. నన్ను క్షమించు బాబు, అమ్మా క్షమించు. ఈ డబ్బు తీసుకోండి అమ్మా. ఎక్కడికైనా వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మీ కొడుకుని చదివించుకోండి అమ్మా. తీసుకోండి. వద్దు బాబు, వద్దు. ఈ అమ్మ అన్న అపరూపమైన పిలుపు విన్న తర్వాత ఎన్ని బాధలున్నా ధైర్యంగా బతికేయగలనన్న నమ్మకం కలిగింది బాబు. అదే నాకు పెద్ద బహుమానం. ఒక ఎమ్మెల్యేగా మీ బాధల్ని పరిష్కరించడం నా బాధ్యత అమ్మా. ఇది రాజకీయాల్లో కుళ్ళు కుతంత్రాలతో సంపాదించిన డబ్బు కాదు, నా కష్టార్జితం. తీసుకోండి అమ్మా, తీసుకోండి. దేవుడున్నాడు బాబు, దేవుడున్నాడు. నువ్వు చల్లగా ఉండు బాబు. దేవుడు అడుక్కునే వాడికి ఆకలేస్తే స్త్రీని అమ్మా అని పిలిపిస్తాడు. కానీ అదే అమ్మకు అయిన వాళ్ళ దగ్గర నుంచి ఏమీ అందకపోతే ఇలా వ్యభిచారం కూడా చేయిస్తాడు. నిజంగానే దేవుడు ఉంటే మీ జీవితాన్ని ఇలా చేయడమ్మా. మీరు వెళ్ళరండి, మీకు జీవితాంతం అండగా నేనుంటాను. సాటి మనిషిలా కాదు, సొంత కొడుకులా. చాలు బాబు, చాలు. దీనంతటికి కారణం ఎవరో తెలుసా బాబు? ఆ హోమ్ మినిస్టర్ సిద్ధప్ప. యువ ఎమ్మెల్యే పితికేసిపై హోమ్ మినిస్టర్ సిద్ధప్ప కుట్ర. సిద్ధప్ప వయసులో చిన్నవాడైన హోమ్ మినిస్టర్ ని పెద్ద మనసుతో క్షమించి వదిలేసిన యువ ఎమ్మెల్యే. హలో హలో పితికేసి గారు, నేను భజన పార్టీ అధ్యక్షుడిని బజరంగి భాయిజాన్ బోల్రాము. సార్ చెప్పండి సార్. అక్కడ రాష్ట్ర ప్రజలు, ఇక్కడ పార్టీ పెద్దలు ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నది మీలాంటి లీడర్ కోసమే. మీరు మా పార్టీలోకి వస్తే మీకు సీఎం పదవి ఇవ్వాలని పార్టీ పెద్దలందరం కలిసి నిర్ణయించుకున్నాం. సీఎం? నేను సీఎం అంటాడేంటి? టీకైనా ఎక్కడికి? వద్దు సార్, వయసులో చిన్నవాడిని. ఐసా మత్ బోలో. సేవ చేయడానికి స్వచ్ఛమైన మనసు ఉండాలి గాని వయసుతో పని లేదయ్యా. ఆ మనసు నీకుంది. ఇంకోసారి ఆలోచించుకోండి సార్. ఆ తర్వాత ఆప్షన్స్ ఉండవు. అందరూ సోచాయించి ఈ నిర్ణయం తీసుకున్నాం. అప్నా మత్ బోలో బేటా. నిన్న మొన్నటి వరకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్న పిత్తుకేసి తన నీతి నిజాయితీలతో రాష్ట్ర ప్రజలతో పాటు ఢిల్లీ పెద్దల హృదయాలను కూడా కొల్లగొట్టాడు. దీంతో భజన పార్టీలోని పెద్దలు పిత్తుకేసిని తమ పార్టీలోకి తీసుకోవడంతో పాటు సీఎం పదవి కూడా ఇచ్చారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 25 ఏళ్లకే సీఎం అయి రికార్డు సృష్టించిన పిత్తుకేసి సీఎం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు. కంగ్రాచులేషన్స్ సార్. దిస్ ఈజ్ ఐజీ లక్ష్మీనారాయణ. నైస్ టు మీట్ యు మిస్టర్ లక్ష్మీనారాయణ. థ్యాంక్ యూ సార్. చెప్పండి, విషయం ఏంటి? మీకు సెక్యూరిటీ ఇవ్వడం కోసం వచ్చాం సీఎం గారు. నాకు సెక్యూరిటీయా? అదేదో ప్రజలకి ఇవ్వండియా. సారీ సార్, మీరు మా సీఎం, మీకు సెక్యూరిటీ ఇవ్వడం మా బాధ్యత. నేను సీఎం గానే చెప్తున్నాను, నాకు నేనే సెక్యూరిటీ. సార్ అది ఎస్ సార్. ఉడుకు రక్తం మా పోలీస్ డిపార్ట్మెంట్లోనే కాదు సార్, మీ పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయింది. ప్రొటెక్షన్ ఇస్తామంటే ఏ టెన్షన్ లేకుండా బయలుదేరమన్నాడు సార్. బయలుదేరుతున్నాం సార్. తొలిసారి ప్రెస్ మీట్ పెట్టిన సీఎం పితికేసి మరోవైపు తన మొదటి సంతకం ఏ పథకంపై పెట్టబోతున్నాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలు.
ప్రెస్ మీట్ అంటే ఏ పార్టీ ఆఫీస్లోనో పబ్లిక్ పాయింట్లోనో పెడతారు. ఇతనేంటండి నీళ్లు లేని స్విమ్మింగ్ పూల్లో పెట్టాడు. ఇంకా నయం, నీళ్లు ఉంటే సచ్చూరుకుండేవాళ్ళం. మొదలు పెట్టండి సార్, తొలిసారి సీఎం అయిన మీరు మొదటి సంతకం దేని మీద పెట్టబోతున్నారు? అమ్మ నాన్నలందరూ బాగున్నారా? టైంకి తింటున్నారా? సార్, రాష్ట్రానికి కొత్తగా ఏ పరిశ్రమలు తీసుకురాబోతున్నారు? పిల్లలందరూ పాలు తాగారా? అన్నట్టు స్కూల్కి వెళ్తున్నారా? సార్, పేద ప్రజల కోసం మీరు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టబోతున్నారు? మీరందరూ టిఫిన్లు చేశారా? టీలు తాగారా? సార్, మేము అడుగుతున్నదేంటి, మీరు చెప్పేదేంటి? ఎంతమంది నాయకులు వచ్చినా మీరు అడిగే ప్రశ్నలు ఒకటే, వాళ్ళు చెప్పే సమాధానాలు ఒకటే. మారా మీరు? కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా మీకు? ఏ కూల్, ఇప్పుడు నువ్వు మామూలు పితికేసి కదరా, సీఎం పితికేసి. రైట్. ప్రజలకి, పత్రికా విలేకరులకి ఇదే నా విన్నపం. ఈ రోజు నుండి రాష్ట్రంలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్బుక్లో పోస్ట్ చేయండి, ట్విట్టర్లో ట్వీట్ చేయండి, వాట్సాప్లో వాయిస్ మెయిల్ చేయండి. ఓకే? ఎనీ డౌట్స్? ప్రజలందరూ మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీరేమో ఫేస్బుక్, వాట్సాప్ అంటూ చీప్గా చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారేంటి సార్? సీఎం గారు, మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. అవేంటో మీకేమైనా తెలుసా? ముఖ్యమైన పనికి మాత్రమే స్పందించేవాడు కాదు ముఖ్యమంత్రి. ప్రతి పనిని ముఖ్యంగా భావించేవాడే అసలైన ముఖ్యమంత్రి. ఓకే? ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు సార్? పార్టీ మీటింగ్. ఈ రోజు నుండి రిజర్వేషన్ అనేది కులాలకు మతాలకు కాదు, పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తించేలా చేయాలనుకుంటున్నాను. మతుండే మాట్లాడుతున్నావా? గాలివాటాన సీఎం అయిన నువ్వు గాలి మాటలు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా? మా కులపోళ్ళకి అన్యాయం జరిగిందంటే రాష్ట్రం అగ్నిగుండం అయిపోద్ది. రేయ్, 20 ఏళ్ల బట్టి మన పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం మా కులపోళ్ల ఓట్లేరా. వాళ్ళని రెచ్చగొడితే ఎంత స్పీడ్గా సీఎం అయ్యావో అంతే స్పీడ్గా మాజీ సీఎం అవుతావు. జాగ్రత్త. కులాలు మతాలు పేరుతో మనందరం రెచ్చగొట్టే వీడితో ఇంకా మాట్లాడి చార్జ్ పెట్టుకోక. మీకు ఏ కులంలో ఎన్ని ఓట్లున్నాయో తెలుసు, కానీ మీకు ఓట్లేసిన తర్వాత వాళ్ళు ఎన్ని పాటలు పడుతున్నారో కనీసం ఒక్కడికైనా తెలుసంట్రా? ఏం సాధించారా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో? మీరు మీ బతుకులు. పిల్ల రాజకీయాలండి. హలో, ఇంకా ఎంతసేపని వెయిట్ చేయాలి నీకోసం? ఏ సారీ, చెప్పాను కదా అర్జెంట్ మీటింగ్ ఉందని. అనుకోకుండా లేట్ అయిపోయింది. నువ్వు ఫోన్ పెట్టి 2 minutesలో నీ ముందుంటాను. ఓకే? పైన కావాలో చూడండి. సీఎం గారు వచ్చారా? సీఎం గారు వచ్చారు. నడు. రండి సార్, రండి రండి. ఇలా ఎక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి సార్, అలా కూర్చోండి. ఓకే, చెప్పండి సార్, ఏం కావాలి? ఏం కావాలన్నా క్షణాల్లో అరేంజ్ చేస్తా. ప్లేట్ ప్రైవసీ కావాలి, దొరుకుతుందా? ప్రైవసీ? ఓకే, ప్రైవసీ. సార్ ప్రైవసీ కావాలి. చూస్తా వేరు. ఏంటి మొహం అలా పెట్టావు? ఏరా, నీకెప్పుడు ఈ పాలిటిక్స్ గోలేనా? పెళ్లి పిల్లలు అనే ఆలోచనే రాదా? ఇప్పుడు మన పెళ్లికి వచ్చిన తొందర ఏముందే? అఫ్ కోర్స్ యు ప్రామిస్డ్ మీ టు మ్యారీ మీ. మన దేశం ఎక్కడికి పోతుంది? ప్రార్థించే దైవం కన్నా, కన్న తల్లి ఒడి కన్నా గొప్పది పవిత్రమైన బడి. కానీ అలాంటి బడిలోనే దారుణం జరిగింది. తెలుగులో మాట్లాడిన పాపానికి 4 ఏళ్ల విద్యార్థి చేత మూత్రం తాగించిన ఈ టెక్నో స్కూల్ టీచర్. వెల్ డన్ మిస్ సరస్వతి, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. మన దేశంలో ఉన్న టీచర్స్ అందరూ నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఈ తెలుగుకి తెగులు పడుతుంది. ఇంగ్లీష్ మాట్లాడడంలో మన దేశం ఇంగ్లాండ్ను మించిపోతుంది. హలో సార్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. హార్టీ వెల్కమ్ టు అవర్ ఈ టెక్నో స్కూల్ సార్. ప్లీజ్ బీ సీటెడ్ సార్. కూర్చోనన్నా. ప్లీజ్. మర్యాదలు బానే ఉన్నాయి సార్. మరి మర్డర్ ప్లానింగ్స్ ఏంట్రా? తెలుగులో మాట్లాడితే తాపించడాలు,
హోంవర్క్లు చేయకపోతే వాతలు పెట్టడాలు. అదేంటండి అలా కొట్టేశారు? ఆయన ఎవరు అనుకుంటున్నారు? మా ప్రిన్సిపల్ గారు. ఓ తెలుగా? మేడం మేడం, ఇక్కడ తెలుగులో మాట్లాడితే తాపిస్తారంట కదా, ఒక్కసారి పోయిరా ప్లీజ్ మేడం. మేడం మేడం ఒక్కసారి పోయిరా ప్లీజ్ మేడం. మీరు ఒక స్టేట్ కి సీఎం అయి ఉండి ఇంత చీప్ గా మాట్లాడతారా? ఓ మళ్ళీ తెలుగా? రే నాన్న, మీ మేడం తెలుగులో మాట్లాడిందిరా, నువ్వు పోస్తావా నన్ను పోయమంటావా? వాట్ ఈస్ దిస్ సీఎం గారు? వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అథారిటీ బట్ నాట్ యువర్ లోకల్ గవర్నమెంట్. వీడిని చంప దెబ్బ కొట్టి వదిలేద్దామా చంపేద్దామా? ఒరే సినిగా నిన్నేరా అడిగేది, చెప్పవేందిరా? ఒరే సుబ్బుగా నిన్నేరా అడిగేది, మాట్లాడవేంద్రా? ఓమ్మే సుబ్బలక్ష్మి, నువ్వన్నా చెప్పు స్వామి. ఈ పొద్దు తెలుగులో మాట్లాడిన పాపానికి తాపిచ్చినారు, రేపు పొద్దునే చంపేస్తారు. వినపల్లా? ఓ అట్నా, సరే అట్నేలే, వినపడింది, సరే. సారీ సార్, ఈ జన్మకి ఈ దేశానికి మీ ఇంగ్లీష్ సేవలు చాలు సార్. వచ్చే జన్మలో ఏ ఇంగ్లాండ్లోనూ అమెరికాలోనూ పుట్టి ఆ దేశానికి మీ ఇంగ్లీష్ సేవలు చేసుకోండి సార్. విష్ యూ హ్యాపీ. సీఎం గారు ప్లీజ్ ఫర్గివ్ మీ సార్. మనం ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవడంలో తప్పు లేదు. ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడాలనుకుంటే అంతకంటే తప్పు మరొకటి లేదు. సారీ సార్, సారీ సార్, నన్ను క్షమించండి సార్, తప్పు అయిపోయింది సార్. నువ్వు చేసింది తప్పు అని తెలిసిన తర్వాత కూడా నిన్ను క్షమిస్తే మా ఆడియన్స్ నన్ను క్షమించరు. అసలు ఏమనుకుంటున్నాండి మన గురించి? నాళ్ళ నుంచి మన పార్టీకి సేవ చేస్తా ఉంటే ఆన్నే తీసుకొచ్చి సీఎం పోస్ట్ ఇవ్వడం ఏంటండి? ఇస్తే ఇచ్చారు, వాడిని సీఎం సీట్ లో కూర్చోరే మగడ అంటే మనకు మొగుడే కూర్చున్నాడు ఏంటండి? వాడిని ఏదో ఒకటి చేయాలండి. చేద్దాం, వీలైతే చంపేద్దాం. చేసి చేసి చెదలు పట్టిపోయింది ఇక్కడ. మీరు చంపేది లేదు, మేము చూసేది లేదు. అది చంపుతాడు చంపడం తెలియదు కానీ ఈ కంపు భరించిన చచ్చిపోతాం. ముందు నీ సంకరించమయ్యా. ఈ కంపు భరించకంటే నా కంపు పోయి కోడి అట్టు వాకింగ్ చుట్టం పేగి దిగిపోతాయి. రేయ్, మర్డర్ ప్లానింగ్స్ బాగానే ఉన్నాయి, అయినా మీరు చంపాలనుకుంటే మున్సిపాలిటీ వాడికి ముఖ్యమంత్రికి మధ్య తేడా కూడా చూడరంట్రా. వయసు అయిపోయిన ఎదవులు మీరే ఇంత వైలెంట్ గా ఆలోచిస్తే కుర్రాన్ని కూల్ గా ఎలా ఉంటా అనుకున్నారా? రేయ్, నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నీలాంటి వాళ్ళు ఎంతో మంది చూసుకుంటూ అడ్డొచ్చోళ్ళు చంపుకుంటూ ఈ స్థాయికి వచ్చాను రా. ఏటి మావా, నువ్వు కూడా పిచ్చేలాగా పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నావు. అయినా నీ 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏం సాధించావో చెప్పనా? 28 వ్యభిచార గృహాలు, 30 చోట్ల లిక్కర్ ఫ్యాక్టరీలు, మైనింగ్ మాఫియాతో అక్రమ సంబంధాలు, దౌర్జన్యాలు, దొంగతనాలు, దోపిడీలు, కోట్ల కొద్దీ కుంభకోణాలు. ఇది మీ ట్రాక్ రికార్డ్. ఇప్పుడు చెప్పండి రా బాబాయ్లో, మిమ్మల్ని మించిన దొంగలు ఉండారంటారు ఈ దేశంలో? నా వయసు మీకంటే తక్కువేమో కానీ నా దగ్గర విషయం మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు చెబుతున్నా వినండి. మీ అందరికీ పార్టీతో 10 ఏళ్లుగా పవిత్రమైన బంధం, 20 ఏళ్లుగా విడదీయరాని సంబంధం, కలకాలం గుర్తుండిపోయే ఆత్మీయ బంధం ఉందేమో, అలాగే నాకు ఈ రాజకీయంతో బంధం ఉంది. అదే రంకు సంబంధం. గత కొన్నేళ్లుగా దీనికి సరైన మొగుడు లేక, దీన్ని మోజు తీర్చే రాజు లేక నన్ను పెళ్లి చేసుకుంది. మీ అందరికీ మొగుణ్ణి చేసింది. తీరుస్తా దీన్ని మోజుని, మీ అందరి ముచ్చట్లని తీరుస్తా. రే సంపు, మై డియర్ మినిస్టర్స్, నా వాయిస్లో బేస్ లేదు, వయసులో ఊపు లేదు, ఏజ్లో గేజ్ లేదని గెలకాలని చూస్తే మాత్రం ఆటాడిస్తా. అలుపు సొలుపు లేకుండా అందరినీ అల్లాడిస్తా. కాదు కూడదు, చిన్న పిల్లాడు షీల్డ్ కవర్లో చీఫ్ మినిస్టర్ అయ్యాడని చిన్న చూపు చూస్తే మాత్రం ఒక్కొక్కడికి చిరిగిపోద్ది. జాగ్రత్త, పదరా. మనం చేసే అదొప్పలు ఆ దేవుడికి కూడా తెలియదు. ఈడేవిడేంటి బాబు? ఇప్పుడు కానీ ఈ ఫైల్స్ బయటకు వెళ్తే మన పరువంతా గంగలో కలిసిపోతుంది. మరి ఏం చేద్దాం? మూసుకుందాం. సార్, మీరు సీఎం అయ్యి ఇంతకాలం అయింది, ఒక ప్లానింగ్ లేదు, ఒక పథకం లేదు. అసలు మీరు ఏం చేయబోతున్నారో తెలుసుకోవచ్చా? ఏంటి సార్ మీరు
ఏ ప్రశ్న అడిగినా సమాధానం ఇవ్వరు, అలా అని సరైన నిర్ణయాలు తీసుకోరు. అందరూ రాజకీయ నాయకుల్లాగానే మీరు కూడా నీతి నిజాయితీ అని ఏవేవో మాట్లాడారు. కానీ పదవి వచ్చిన తర్వాత నిమ్మకు నీరెత్తినట్టు నిశ్శబ్దంగా ఉన్నారు. మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజల కోసం మీరు ఏ పథకాలు ప్రవేశపెట్టరా? ఈ రోజు నుంచి రాష్ట్రంలో వైన్ షాపులు రద్దు. మద్యపాన నిషేధమా సార్? వావ్, అద్భుతం. మన ప్రియతమ ముఖ్యమంత్రి పిత్తికేసి గారు సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి రాష్ట్రంలో 100కి డైల్ చేస్తే పోలీసులు 1 గంట లేటుగా వస్తారేమో, కానీ 200కి డైల్ చేస్తే 2 నిమిషాల్లో మీ ఇంటి ముందు మందు బాటిల్ ఉంటుంది. ఇదేం తొక్కల పథకం సార్? ఇది తొక్కలో పథకం కాదమ్మా, టెకీలా పథకం. సీఎం పితికేసి సంచలనాత్మక నిర్ణయం. 200కి డైల్ చేయండి, 2 నిమిషాల్లో మీ ఇంటి ముందు మందు ఉంటుంది అంటున్న సీఎం పిత్తికేసి. మన సీఎం పితికేసి మనలాంటి కోసం టకీలా పథకం ప్రవేశపెట్టాడు. అదేంట్రా? 200కు ఫోన్ కొడితే 2 నిమిషాల్లో మన ఇంటి ముందు మందు ఉంటది. అయితే కలపరా లైను. 200. హలో టకీలా. హలో టకీలా. హలో టకీలా. టకీలా టకీలా టకీలా. హలో టకీలా. మంద అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం? టకీలాకి ఫోన్ చేద్దాం. అన్నా నువ్వు కూడా కొంచెం తాగన్నా. సీఎం పితికేసిని దేవుళ్ళ భావిస్తున్న మందు బాబులు గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏరులోకి పారుతున్న మందు. మరోవైపు బొగ్గమంటున్న మహిళా సంఘాలు. ఉత్తర టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ఎవరున్నారో తెలుసా? మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ పిత్తికేసి గారు. నమస్కారం ముఖ్యమంత్రి గారు, వెల్కమ్ టు ఉత్తర టీవీ. సార్, మీరు పదవి చేపట్టిన తర్వాత మీరు ప్రవేశపెట్టిన మొట్టమొదటి పథకం టకీలా. ఈ టకీలా అనే పథకం చాలా బాగుందని మందుబాబులు అందరూ అంటున్నారు. పనికి మాలిన పథకం అని మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉంది అనుకుంటున్నారు? ప్రభుత్వానికి. దీన్ని వ్యతిరేకిస్తున్న వారికి మీ సమాధానం? మరో కొత్త పథకం. కొత్త పథకమా? అదేంటి సార్? పావలాకే కిలో బియ్యమా? ప్రతి ఇంటికి మంచినీటి పథకమా? వృద్ధాప్య పింఛన్లు పెంచుతున్నారా? బస్ ఛార్జీలు తగ్గించేస్తున్నారా? అదేంటో చెప్పండి సార్. లప్ప 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 లపాకి పథకం. వాట్ ఆర్ యు టాకింగ్ సార్? లపాకి పథకమా? అదేంటి సార్, పేరే చాలా కొత్తగా ఉంది. విషయం చాలా వింతగా ఉంటుంది. ఈ రోజు నుంచి మన రాష్ట్రంలో ఇల్లీగల్ వ్యభిచారం రద్దు. వావ్, వాట్ ఎ గ్రేట్ న్యూస్! ఇప్పుడే మన తొత్తర టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం పిత్తికేసి గారు ఒక కొత్త పథకం ద్వారా వ్యభిచార గృహాల మీద చర్యలు తీసుకోవడమే కాకుండా వాటిని నిర్వహిస్తున్న నిర్వాహకులపై కొరడా జులిపించబోతున్నట్టు తెలియచేశారు. హలో, కాస్త ఆపుకుంటావా? సారీ సార్. ఈ లప 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 లపాకి పథకం ద్వారా ఇల్లీగల్ వ్యభిచారాన్ని రద్దు చేసి వ్యభిచారానికి లైసెన్సులు ఇచ్చి లీగల్ చేయబోతున్నాం. మన రాష్ట్ర సీఎం పిత్తికేసి మరో సంచలనాత్మక పథకం లప 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 లపాకి పథకం. వారి మాటల్లోని ఈ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్. ఈ పథకం అడ్డు పెట్టుకుని ఈ రోజు నుండి రాష్ట్రంలో అబ్బాయిలపైన అమ్మాయిలు, అమ్మాయిలపైన అబ్బాయిలు ఎవరైనా ఈవ్ టీజింగ్ చేసినా, బలవంతంగా ఏ అమ్మాయినైనా వ్యభిచార వృత్తిలోకి లాగడానికి ట్రై చేసినా, దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అబ్బాయిలపైన అమ్మాయిలు రేప్ చేసినా, ఎవరికి అన్యాయం జరిగినా సరే 000కి కాల్ చేయండి. 3 నిమిషాల్లో మీ ముందు పోలీసులు ఉంటారు. నో అరెస్ట్, నో వారెంట్, స్పాట్ ఎంక్వైరీ, స్పాట్ పనిష్మెంట్. సీఎం పితికేసి ప్రవేశపెట్టిన లపాకి పథకంతో మరోసారి ఉలిక్కిపడ్డ రాష్ట్రం. లపాకి. పిత్తికేసి గారు, మీరు దేవుడు అండి. మీ దయతో 4 నెలల తర్వాత స్వేచ్ఛగా పనిగానిచ్చానండి. ఇప్పటి వరకు ఎంతో మంది పోలీసులు, ప్రభుత్వ అధికారులు మమ్మల్ని వాడుకున్నారు, మా డబ్బుల్ని పంచుకున్నారు. రేపటి నుంచి మా పిల్లల్ని బాగా చదివించుకొని వాళ్ళ బతుకులు మాలా కాకుండా చూసుకుంటానయ్యా.
ఈ నేపథ్యంలో పిత్తికేసియే మా దేవుడు అంటున్న వేశ్యలు. మరోవైపు తీవ్రంగా మండిపడుతున్న రాష్ట్ర ప్రజలు. వాడే ముఖ్యమంత్రి అండి, ఆడవాళ్ళ ఆత్మాభిమానంతో ఆడుకుంటున్నాడు. వాడికి అసలు తల్లి చెల్లి ఎవరు లేరా? వాడు బాగుపడ్డండి, బాగుపడు. మన రాష్ట్రానికి పట్టిన చెదలండి వాడు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, నా మాట ఎవరన్నా విన్నారటండి? ఎవడో పిత్తు పిత్తు అని పరిగెట్టారు. ఇప్పుడు ఏమైంది? వాడు తుస్ అనిపించాడు. పిల్ల రాజకీయాలండి, పిల్ల రాజకీయాలు. నిన్నటి వరకు జనం దృష్టిలో దేవుళ్లా ఉన్న సీఎం పితుకేసి తన సంచలనాత్మక నిర్ణయాలతో అటు ప్రజల్ని ఇటు పార్టీ శ్రేణుల్ని అయోమయానికి గురిచేశారు. హలో, దేకో భజన పార్టీ ఇజ్జత్ తీస్తావని పార్టీలో ప్లేసు సీఎం పోస్టు ఇవ్వలేదు నీకు. నేను మీకు ముందే చెప్పాను కదా సార్, మీకు ఇంకా ఆప్షన్స్ ఉండవని. వాడికి బాగా బల్పు ఉంది సాబ్. మరోసారి మీడియా ముందుకు రానున్న సీఎం పిత్తుకేసి ఈసారి ఏ పనికి మాలిన పథకం ప్రవేశపెడతాడోనని భయాందోళనకు గురవుతున్న రాష్ట్ర ప్రజలు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నీలాగే చాలా బాగున్నాను. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? నీదే ఆలస్యం. మీరింతకు ముందు ప్రవేశపెట్టిన ఆ 2 పథకాల మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రజలకి మీరిచ్చే సమాధానం? మీకు నిరాశావాదుల నిరసనలు కనిపిస్తున్నాయి, నాకు ఆశావాదుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఏంటి సార్ ఇది? ప్రజల కోసం ఒక్క మంచి పథకం కూడా పెట్టరా? మంచి అంటే 10 మందికి ఉపయోగపడేది. ఓ గుడ్, వెరీ గుడ్. నువ్వన్నట్టు 10 మందికి కాదు, ప్రజలందరికీ ఉపయోగపడేలా ఒక మంచి పథకాన్ని బాగా ఆలోచించి మరీ రూపొందించాను. సూపర్ సార్, ఏం సార్ అది? ఉప్పు పథకం. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి సార్. అర్థమయ్యేటట్టు చెప్పాలా? చెప్తా. ఈ రోజు నుంచి మన రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు లభించే అన్ని కిరాణా షాపులతో పాటు సూపర్ మార్కెట్లు కూడా మూసివేస్తున్నాం. ఇక మీదట ప్రతి రేషన్ షాపులోనూ రూపాయికి కిలో గంజాయితో పాటు పాన్ పరాగ్, సిగరెట్, గుట్కా ఫ్రీ. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు సార్? మంచివాణ్ణి. గత కొద్ది రోజులుగా తినడానికి తిండి కూడా లేక అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలు. బంద్లు, రాస్తారోకలతో అట్టడుగుపోతున్న రాష్ట్రం. ఇన్నాళ్ళు నువ్వు ఇది ఎలాగ పెడతావు అనుకున్నాం కానీ ఇలా చేస్తామని అనుకోలేదురా. మమ్మల్ని ఎదురు చేసావు కదరా. నీ పక్కన ఉండే దానికన్నా మన పిత్రేపాలు వెళ్ళి పందులు వేపుకుంటున్నాయి. బయలుదేరండి. ఇంకేంట్రా చూస్తున్నావు? మూసుకొని పదా. హలో, ఏంటి అలా చూస్తున్నావు? కోపం వస్తుంది కదా, కొట్టాలనిపిస్తుంది కదా. నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపో. మిస్టర్ పిత్కేసి, యువర్ అండర్ అరెస్ట్. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్ ఇన్స్పెక్టర్? మీకు ఏమన్నా పిచ్చా? ఒక సీఎం తో ఇలానే నా బిహేవ్ చేసేది? బీ ఇన్ యువర్ లిమిట్స్. హలో హలో పితికేసి, నీకు ఆప్షన్స్ లేవు. आपका सीएम पोस्ट निकाल दिया, आपका खेल खत्म हो गया. సీఎం పిత్కేసి అరెస్ట్. అధికార దుర్వినియోగం చేసి భజన పార్టీ పరువు తీసినందుకు సీఎం పదవిని తీసేయడంతో పాటు ఆ పార్టీ నుండి బహిష్కరించినట్లు మీడియాకి తెలియజేసిన భజన పార్టీ పెద్దలు
నరరూప రాక్షసులు మించే ఆలోచన విధానానికి నిదర్శనమైన జిత్తులో మారి సీఎం పిత్తు కేసును అరెస్ట్ చేసిన పోలీసులు. మరోవైపు కంటికి కనిపిస్తే చాలు కసితీరా కొట్టి చంపేయాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలు. ఈ నేపథ్యంలో దేశ చరిత్రలోనే తొలిసారిగా కోర్టు చుట్టూ 30 కిలోమీటర్ల పరిధి మేర 144 సెక్షన్ విధించడంతో పాటు సామాన్య ప్రజల్ని కోర్టు లోపలికి అనుమతించని పోలీసులు. సార్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిత్తుకేసి గారి తరపున మీరు వాదిస్తారా? అతనికి సపోర్ట్ చేస్తే న్యాయవాద వృత్తికి మాయని మచ్చలా మిగిలిపోతుంది. అతనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఇలాంటి దుర్మార్గులకి ఉరిశిక్ష చేసిన తప్పు లేదండి. తీసుకెళ్ళండి, చంపేయండ్రా నా కొడుకుని, చంపేయండ్రా. నేను చెప్పానురా వానికి ఇలా జరుగుతుంది అనేసి. పథకాలు పెడతావారా నువ్వు? జై టకీలా. వాదనలు ప్రారంభించండి. యువర్ ఆనర్, పదవి రాగానే పెత్తనం చలాయించాలని పైత్యమో, చిన్నవాడు అని తెలియక చేసిన చేతకానితనమో తెలియదు కానీ ఈ మహానుభావుడు ప్రవేశపెట్టిన పనికి మాలిన పథకాల వల్ల ప్రజలందరూ మద్యం మత్తులో మూలుగుతున్నారు, పొగాకే ప్రాణంగా పీలిస్తున్నారు, వ్యభిచారమే వ్యసనంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు యువర్ ఆనర్, ఈ పథకాల వల్ల కోట్లాది మంది జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. యువర్ ఆనర్, ఇది వరకే సమర్పించిన సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించి దీనంతటికి కారణమైన ఈ ముద్దాయిని అత్యంత కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అధికార దుర్వినియోగంతో పాటు కోట్లాది మంది అమాయక ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడారని మీ పైన ఆరోపణ ఉంది. దీనికి మీరిచ్చే సమాధానం? అతను చెప్పడానికి మనం వినడానికి ఇంకేం మిగలలేదు యువర్ ఆనర్. ఇదిగోండి యువర్ ఆనర్, ఇతను ప్రవేశపెట్టిన పథకాలే చెప్తున్నాయి ఇతను ఎంతటి దేశద్రోహం. నువ్వు ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఏం సాధించావు? కోట్లాది మంది జీవితాలు నాశనం చేయడం తప్ప. ఏం సాధించలేదో చెప్పండి లాయర్ చక్రధర్ గారు. నేను కోట్లాది మంది జీవితాలతో ఆడుకున్నానా? ఎస్. అంటే నేను ఆ టకీలా పథకం ప్రవేశపెట్టక ముందు ఈ దేశంలో మందే లేదా? లేక అంతకుముందు దాన్ని తాగే వాళ్ళే లేరా? చెప్పండి లాయర్ చక్రధర్ గారు. అప్పుడు పగళ్ళు తాగి రాత్రిళ్ళు నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు నీ పుణ్యమాని రాత్రి పగలు తాగుతూనే ఉన్నారు. అప్పుడు తాగి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాళ్ళు ఇప్పుడు తాగి బుద్ధిగా ఇంట్లోనే పడుకుంటున్నారు సార్. అంతేకాదు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు లేవు, తాగిన తర్వాత తన్నుకు చచ్చేవాళ్ళు లేరు. పైగా వీటన్నిటికి మించి నేను ప్రవేశపెట్టిన ఈ టకీలా పథకం ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువతకి ఉపాధి దొరికింది సార్. అది సరేనయ్యా, ఈ లపాకీ పథకం గురించి ఏం చెప్తావు? దీనివల్ల దేశ ప్రతిష్ట డ్రైనేజ్ లో కలిసిపోయింది. యావత్ మహిళా లోకం అవమాన భారంతో తలదించుకుంది. అబ్బా జోకు, ఇప్పుడే డ్రైనేజ్లో కలిసిపోయిందా? నిన్న మొన్నటి వరకు పవిత్రమైన గంగా నదిలో స్విమ్మింగ్ చేస్తా ఉందా? అయినా వ్యభిచారం అంటే ఏంటి సార్? ఒక ఆడది అయిన వాళ్ళ ఆకలి తీర్చడం కోసం ఆత్మాభిమానాన్ని చంపుకొని మరి ఎవడో అనామకుడి పక్కన పడుకుంటే అది వ్యభిచారం, చట్టపరంగా నేరం. మరి పార్కుల్లో పొదల చాటున, పబ్బుల్లో మబ్బుల చాటున పరిమితిని మించి ప్రవర్తించే వాళ్ళని చూసినప్పుడు మీకు గుర్తుకు రాలేదా ఈ దేశ ప్రతిష్ట? పితికేశ్ గారు, మీరు తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా, లేక కోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నారా? నాకు తెలివిగా మాట్లాడే తెలివితేటలు లేవు, కోర్టును తప్పుదోవ పట్టించాలనే ఆలోచన లేదు సార్. అలాంటప్పుడు ఆ రేషన్ షాపుల్లో మీరు ఉఫ్ ఉఫ్ అనే పథకాన్ని ఎలా ప్రవేశపెట్టారు?
దానివలన ఎంతో మంది ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. మరెంతో మంది పౌరులు క్యాన్సర్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈ నగరానికి ఏమైంది? ఈ నగరానికి ఏమైంది సార్? ఓవైపు నుసి, మరోవైపు పొగ. ఎవరు నోరు మెదపరేంటి? నా పేరు ముఖేష్. సిగరెట్, పాన్పురా, గుట్కా తాగకండి. తాగితే నాలాగే సంకనాగిపోతారు. అంటే ఎవడైనా వింటాడా? విండు. ఎందుకంటే మన దేశంలో ఎంతో మంది పౌరులు సిగరెట్ ప్యాకెట్కి ఇచ్చిన విలువ ఆడదాని శీలానికి ఇవ్వరు. ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకుంటూ పొగాకు పీల్చడానికి ఇచ్చినంత విలువ ప్రాణాలకు ఇవ్వరు. సిగరెట్, పాన్పరాగ్, గుట్కా, గంజాయి ఇవన్నీ ఉంటేనే వాళ్ళకి ఆనందం. వాళ్ళ ఆనందమే నా సంతోషం. జై భారత్ మాతాకి జై జై జై. హోల్డ్ యువర్ టంగ్. అసలు ఎలా పుట్టావురా నువ్వు ఈ పవిత్ర భారతదేశంలో? సారీ యువర్ ఆనర్, ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్. ఇతను మాట్లాడే మాటలు తాలిబాన్ తీవ్రవాదుల కంటే తీవ్రంగాను, పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే దారుణంగాను ఉన్నాయి. ఇవి చాలు యువర్ ఆనర్ ఇతన్ని తక్షణమే శిక్షించడానికి. హలో లాయర్ గారు, ఏ శిక్ష వేస్తారు? మహా అయితే ఉరి శిక్ష, అంతేగా? మీకు సిస్టమ్ మీద ఏ మాత్రం రెస్పెక్ట్ ఉన్నా నన్ను ఇప్పుడే శిక్షించండి సార్. కానీ మీరు ఆ రెస్పెక్ట్కి ఏ మాత్రం రెస్పెక్ట్ ఇచ్చినా నాదొక చిన్న కోరిక, తీరుస్తారా సార్? ద్రోహి, ఇంకేం మిగిలిందిరా నువ్వు కోరడానికి, మేము తీర్చడానికి? అబ్జెక్షన్ ఓవర్ రోల్. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. చెప్పండి, ఏమిటి మీ కోరిక? ఈ మట్టిలో పుట్టి పెరిగిన వాడి చేతుల మీద నేను చావకూడదు. ఒకవేళ చేస్తే నా శవం ఈ మట్టిలో కలవకూడదు. అంతే యువర్ ఆనర్. ఏ, నిన్ను ఉరి తీయడానికి ఒబామా రావాలనా? లేకపోతే నీ శవాన్ని అంగారకుడి మీద పూడ్చాలనా? అసలేం తెలుసురా నీకు ఈ మట్టిలోని గొప్పతనం గురించి? ప్రపంచంలోనే మొట్టమొదటి వైద్యుడు పుట్టింది ఈ దేశంలోనే. అహింసా మార్గంతోనే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహాత్ముడు పుట్టింది ఈ దేశంలోనే. ప్రపంచం మొత్తం సలాం కొట్టిన మేధావులు స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ పుట్టింది ఈ దేశంలోనే. చివరికి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్, అతని గురువు అరిస్టోటల్ మేమీ దేశంలో ఎందుకు పుట్టలేదా అని ఎంతగానో బాధపడ్డారు. ఇది నా పవిత్ర భారతదేశం గొప్పతనం. ఇలా ఎందరో మహానుభావులు పుట్టిన దేశంలో నేను పుట్టినందుకు ప్రతి క్షణం గర్వపడుతూనే ఉన్నాను. మేరా భారత్ మహాన్. ఇక చాలు, ఆపు. ఈ దేశంలో పుట్టినందుకు మనం గర్వపడ్డం కాదు సార్. మనల్ని చూసి ఈ దేశం ఏనాడైనా గర్వపడిందా? కనీసం ఆ ఆలోచన మీకు వచ్చిందా? ఎంతసేపు గాంధీ, సుభాష్ చంద్రబోస్, వివేకానంద వగైరా వగైరా వాళ్ళని ఈ దేశంలో పుట్టిందే. ఏ మనం పుట్టలేదా? మనకు లేదా ఆలోచించే బాధ్యత? ఇప్పుడు ఉన్నారు సార్ మీరంటున్న మహానుభావులు, మహాత్ములు, దేశభక్తులు. ఇంటి ఇంటికి, వీధి వీధికి, ఊరు ఊరికి ఉన్నారు సార్. కానీ మన దౌర్భాగ్యం ఏంటో తెలుసా సార్? మన రాజకీయాలే సార్. ఒకప్పుడు ప్రజల కోసం రాజకీయాలుంటే ఇప్పుడు వాళ్ళని దోచుకోవడానికి మాత్రమే రాజకీయాలు ఉన్నాయి సార్. కులమతాల పేరుతో మన నాయకులు మనల్ని వాడుకుంటుంటే మనము దానికి అలవాటు పడిపోయాం సార్. 100 నోటిస్తేనే ఓటేస్తాం, 100లకు సరిపడా వాళ్ళు వెనకేస్తున్నా చూస్తూ ఊరుకుంటాం సార్. అందుకే ఈ దేశంలో ఉండలేక, ఎలా బ్రతకాలో అర్థం కాక, ఏం సాధించాలో తెలియక మన మేధావులు పౌరులు అన్న పిలుపు కంటే పౌండుల్లో విలువను మాత్రమే ప్రేమిస్తున్నారు. పరాయి దేశాలకు వెళ్ళిపోతున్నారు సార్. మన మహాత్ముల్లో గాంధీలో ఆదర్శంగా నిలవాలి అన్న మనస్తత్వం కంటే మనీయే మాకు సర్వస్వం అని భావించి బయట దేశాల్లో ఉండిపోతున్నారు సార్. మన దేశభక్తులు అమ్మ లాంటి దేశాన్ని కాదని అమెరికానే మాకు అమ్మ కంటే గొప్పదని అమెరికా వాళ్ళకి అమ్ముడిపోతున్నారు సార్. అదే చనువుగా తీసుకుని అన్నాన్ని నన్ను అభిమానించకపోతే మీ దేశంలో ఏ ఒక్కడికి అన్నం కూడా దొరకదంటారు సార్ ఒక అమెరికా అధ్యక్షుడు. కన్న తల్లికి కూడు పెట్టలేక, కట్టుకున్నదని సుఖ పెట్టలేక కూలి పని కోసం మనం వెళ్తే కుక్క కంటే హీనంగా చూస్తాడు సార్ ఒక గల్ఫ్ షేక్. పౌరుషానికి వస్తే 10 నిమిషాల్లో ప్రపంచ పటం నుంచి భారతదేశం అనే పేరునే తీసేస్తానంటాడు సార్ ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్. కానీ మనం మాత్రం 2 సంవత్సరాల పాటు మీతో క్రికెట్ ఆడం అని తేల్చి తగేసి చెప్పేస్తాం సార్. అది మన దేశ భక్తి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్.
అంటే నీకు ప్రజల పట్ల ప్రేమ, దేశం పట్ల గౌరవం ఉంది అంటావు. ఎస్ ఉంది. అంతేకాదు లాయర్ చక్రధర్ గారు, ఈ దేశం బాగుండాలి అని కోరుకునే అతి కొద్ది మందిలో నేను ఒకణ్ణి. మరి అలాంటప్పుడు అధికారం చేతిలో ఉన్నప్పుడు అత్యంత హానికరమైన గుట్కా, మద్యపానం, సిగరెట్, వ్యభిచారం లాంటివి బ్యాన్ చేయొచ్చు కదా. బ్యాన్ చేసేద్దాం సార్. సిగరెట్, పాన్పురా, గుట్కా, గంజాయి అన్నీ బ్యాన్ చేసేద్దాం సార్. కానీ మరో 5 సంవత్సరాల తర్వాత తిరిగి ఎవడైనా అధికారంలోకి వచ్చి వీటిల్ని ప్రవేశపెడితే ఆపగలిగే దమ్ము మీకుందా? పోనీ అప్పటి వరకు బయట రాష్ట్రాల నుంచి తెప్పించుకొను, బ్లాక్లో కొనుక్కొను మందు తాగం, ఉఫ్ ఉఫ్ అని ఊదం అని చెప్పే ధైర్యం మీకుందా? పోనీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడితోనైనా మీరు చెప్పించగలరా? అలాగే వ్యభిచారాన్ని కూడా బ్యాన్ చేసేద్దాం సార్. ఎందుకంటే మన దేశంలో ఎంతో మంది శ్రీరాములు లాంటి మొగుళ్ళు ఉన్నారు, సీతాదేవి లాంటి పతివ్రతలు ఉన్నారు. కానీ అంతకు మించి రావణాసుడు లాంటి మగాళ్ళు ఉన్నారు. రంకు సంబంధం కోసం కట్టుకున్న వాడినే కడతీర్చే పతివ్రతలు ఉన్నారు సార్. వ్యభిచారాన్ని అయితే బ్యాన్ చేయొచ్చు, కానీ ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బుద్ధి వస్తుంది సార్? అయినా ఇవన్నీ పోవాలంటే మారాల్సింది మా గవర్నమెంట్లు కాదు సార్, ఈ ప్రజాస్వామ్య దేశంలోని ప్రజలు. అంటే ఈ ప్రజలకు సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ లేదని ఉద్దేశం ఉంది సార్. నాలా ఈ దేశంలో పుట్టి పెరిగిన ఎంతో మందికి ఈ సొసైటీ పైన రెస్పాన్సిబిలిటీ ఉంది సార్. కానీ అంతకు మించి మా ప్రయోజనం కోసం 10 మందిని చంపాలన్న స్వార్థము ఉంది. మేము ఎదగడానికి ఎంతమంది జీవితాలనైనా నాశనం చేయగల పిచ్చి ఆలోచన ఉంది సార్. కారణం ఏంటో తెలుసా సార్? మన అమ్మ, నాన్న. మీరు కరెక్ట్గానే విన్నారు సార్. ఇక్కడ ఎంతో మంది తల్లిదండ్రులు స్వార్థంతో ఎలా బ్రతకాలో నేర్పిస్తారు, కానీ సమాజం కోసం ఎందుకు బ్రతకూడదో ఎప్పుడు చెప్పరు సార్. ఇకపోతే నాకు చదువు చెప్పిన నా గురువులు, దీని అమ్మ జీవితం చదివినంత కాలం మార్కుల కోసమే తప్ప మార్పు కోసం ఏనాడు చదువు చెప్పరు సార్. ఎక్కడ దాకో ఎందుకు సార్, ఇక్కడే నా కళ్ళ ముందరే నిల్చొనున్న నా సహోదరుడైన మీరు కనీసం మీరైనా ఏనాడైనా చెప్పారా సార్ ఒక పౌరుడిగా నా కర్తవ్యం ఏంటో? మేమెందుకు చెప్తామయ్యా? అదేంటి సార్, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని మీరు ప్రతిజ్ఞ చేయలేదా సార్? చేశాం. అందులో తప్పేముందయ్యా? మరి నేను చేసిన దాంట్లో తప్పేముంది సార్? ముమ్మాటికి నువ్వు చేసింది తప్పే, తప్పించుకోలేవు. 600 అగ్రహారం పాడైనా నీకు పాడే గతి. చచ్చిపోదాం సార్, అందరం చచ్చిపోదాం సార్. నాలాంటి దుర్మార్గుడు ఒక్క క్షణం కూడా ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. కానీ అంతకంటే ముందు ఈ దుర్మార్గుడికి సహోదరుడుగా పుట్టిన నీకు 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 మీ అందరి చేతులకి సంకెళ్ళు పడాలి. చిన్నప్పటి నుంచి నాకు చదువులు చెప్పి నేను ఇలా మారడానికి కారణమైన నా గురువులని అరెస్ట్ చేయాలి. ఈ పాపాత్ముడిని చిన్నప్పుడే అనాథగా వదిలేసి ఇలా మారడానికి కారణమైన మా అమ్మా నాన్నలకి శిక్షలు పడాలి. ఆ తర్వాత మీ ఇష్టం సార్. 4 గోడల మధ్య నాకు ఉరేస్తారో లేక నడి రోడ్డు మీద కాల్చి చంపేస్తారో మీ ఇష్టం సార్, మీ ఇష్టం. ఐఎమ్ రెడీ టు డై ఫర్ మై కంట్రీ. కెన్ యూ ఎనీబడీ? చావలేం సార్. ఎందుకంటే మనం ఇక్కడుండి ఏదో చేయాలనే ఆరాటం, ఇంకేదో సాధించాలనే సంకల్పం. కానీ ఏం సాధించినా ఇంకేం చేసినా 3 నాళ్ళ ముచ్చటే సార్ ఈ జీవితం. 3 పూటల తిండి కోసమే సార్ మన ఆరాటం. అంతకు మించి ఏం తీసుకొచ్చాం సార్? అమ్మ కడుపులోంచి వచ్చేప్పుడు ఆకలి అనే అరుపు తప్ప ఏం తీసుకెళ్తాం సార్? ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అమ్మ అనే పిలుపు తప్ప. మనిషిగా పుట్టినందుకు ధనము, బంధము, కులము, మతము వీటన్నిటికంటే ముందు మానవత్వం అనేది ఒకటి ఉంటుంది సార్. కనీసం 1 నిమిషమైనా దాని గురించి ఆలోచిద్దాం సార్. మన బ్రతుకులతో పాటు దేశ స్థితిగతులు కూడా మారుతాయేమో చూద్దాము. వాదోపవాదాలు వెన్నమీదట పితికేసు గారు చేసిన ప్రతి పని సమాజ శ్రేయస్సు కోసమేనని కోర్టు వారు భావిస్తూ పితికేసు గారిని నిర్దోషిగా విడుదల చేస్తూ ఈ కేసు కొట్టివేయడమైనది.
మహానుభావులు, మహాత్ములు, దేశభక్తులు ఎప్పుడూ దేశం గురించి ఆలోచిస్తేనే గొప్పవాళ్ళయ్యారు. మనం కనీసం అప్పుడప్పుడైనా ఆలోచిద్దాం. అమ్మలాంటి దేశాన్ని కాపాడుకుందాం. దా. ఆ. హలో హలో పితికేసి గారు, మై బజరంగి భాయిజాన్ బోల్ రా హూం. చెప్పండి సార్. ఇది రాజకీయం బేటా, జరిగిందంతా మర్చిపో. నీ అవసరం ఇప్పుడు ఆ రాష్ట్రానికే కాదు, ఈ దేశం మొత్తానికి కావాలి. జల్దీ ఢిల్లీ ఆవో. ఇంకోసారి ఆలోచించుకోండి సార్, ఆ తర్వాత ఆప్షన్స్ ఉండవు. బాత్ మత్ కర్నా బేటా, జల్దీ ఢిల్లీ ఆవో. ఠీకే. దా. ఎవరు ఫోన్లో? మీ మామ. ఏమంటున్నాడు? ఢిల్లీకి రమ్మంటున్నాడు. ఎందుకు? హనీమూన్కి.